నేను తన కోసం ఇల్లు శుభ్రం చేశానని నా గర్ల్ ఫ్రెండ్ నిజంగానే చాలా కోపంగా ఉంది. వారం రోజుల వర్క్ ట్రిప్ నుండి తిరిగి వచ్చేసరికి ఇల్లు మొత్తం ఒక యుద్ధరంగంలా ఉంది. గిన్నెలు పేరుకుపోయాయి, కౌంటర్లు చిందరవందరగా ఉన్నాయి, దుప్పట్లు ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. ఈ వీకెండ్లో ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేయాలని ప్లాన్ చేసుకున్నానని ఆమె నాకు చెప్పింది. నేను ఆమెకు సహాయం చేయాలనుకున్నాను, అందుకే ఉదయం 5 గంటలకే నిద్రలేచి గ్రోసరీ స్టోర్కి వెళ్లి ఆమె పుట్టినరోజుకు ముందుగా ఇచ్చే ట్రీట్గా అన్నిటికీ బిల్లు చెల్లించాను. ఉదయం అంతా ఫ్రిజ్ని, కౌంటర్లను రుద్ది శుభ్రం చేయడంలో గడిపాను. ఆ తర్వాత ఆమె నిద్రలేచింది. థాంక్స్ చెప్పాల్సింది పోయి ఆమె నా మీద అరవడం మొదలుపెట్టింది. నేను తన వీకెండ్ ప్లాన్ను నాశనం చేశానని ఆమె అంది. నాకు ఏమీ అర్థం కాలేదు. క్రేసో నేను కేవలం కిచెన్ మరియు బాత్రూమ్ను శుభ్రం చేసి ముగించాను. నేను ఆమె దగ్గరకు వెళ్లి చూస్తే సోఫా మీద ముడుచుకుని ఏడుస్తోంది. ఆమెకు ఎందుకు కోపం వచ్చిందంటే నేను ఆమె షెడ్యూల్ను పాడు చేశాను. నేను శుభ్రం చేయడం వల్ల ఆమె ఒత్తిడికి గురైందట. నేను చాలా శబ్దం చేస్తూ శుభ్రం చేయడం వల్ల పిల్లులు భయపడ్డాయట. ఇక కౌంటర్లను నేను తప్పుగా శుభ్రం చేశానట. నేను ఏమీ చేయకూడదని ఆమె కోరుకుంటుందా అని అడిగాను. ఆమె నాకు ఆ క్లాసిక్ సమాధానం ఇచ్చింది, నాకు తెలియదు అని. ఇప్పుడు ఆమె నన్ను అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. అందుకే నేను పిల్లులతో కలిసి బెడ్రూమ్లో ఉండిపోయాను. ఇంటి అద్దె మరియు అన్ని బిల్లులు నేనే కడుతున్నాను. కానీ పనులు చేశానని ఇప్పుడు నేను విలన్గా మారిపోయాను. ఇక్కడ నేను తప్పు చేశానా?